కర్ణాటకలో ఓ మృగాడు అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. ప్రియురాలి నోటిలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ పెట్టి పేల్చేశాడు. తర్వాత మొబైల్ ఫోన్ పేలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. పారిపోతున్న నిందితుని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. కర్ణాటకలోని మైసూరు జిల్లా సాలిగ్రాంలో దారుణం జరిగింది. 22 ఏళ్ల దర్శిత అనే యువతిని ఆమె ప్రియుడు సిద్ధరాజు లాడ్జిలో అత్యంత అమానవీయంగా హత్య చేశాడు. దర్శిత నోట్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ పేల్చి చంపేసిన ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. పేలుడు ధాటికి దర్శిత ముఖం ఛిద్రమైంది. గుర్తుపట్టని రీతిలో ఆమె ముఖం మారిపోయింది. దర్శితకు 2 ఏళ్ల క్రితమే కేరళలోని కన్నూరు జిల్లా పడియూరుకు చెందిన సుభాష్తో పెళ్లి జరిగింది. దుబాయ్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు సుభాష్. వీరికి 2 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే పెళ్లికి ముందే సిద్ధరాజుతో లవ్లో ఉంది. పెళ్లి తర్వాత కూడా సిద్ధరాజుతో వివాహితర సంబంధం కొనసాగుతున్నట్లు గుర్తించారు పోలీసులు. 2 రోజుల క్రితం కూతురుతో సహా సడన్గా అదృశ్యమైంది దర్శిత. పుట్టింటికి వెళ్లిపోయినట్లు అత్తింటి వాళ్లు అనుమానించారు. ఇంట్లోని నగదు ఆమె తీసుకువెళ్లి ఉండొచ్చని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే సాలిగ్రాం లాడ్జిలో దర్శిత శవమై తేలడం తీవ్ర సంచలనం రేపింది. మొబైల్ ఫోన్ పేలడంతో ఆమె చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు సిద్ధరాజు. కానీ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నోట్లో డిటోనేటర్ పెట్టి ఫోన్ ఛార్జర్ వైర్కు కనెక్ట్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. అయితే సిద్ధరాజు ఎందుకు ఈ హత్య చేశాడన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్శిత తనతో 22 లక్షలు విలువైన నగలు, 4 లక్షలు తీసుకెళ్లినట్లు ఆమె అత్తింటి వాళ్లు చెబుతున్నారు. సిద్ధరాజు దగ్గర డబ్బు లభించలేదని పోలీసులు తెలిపారు. సిద్ధరాజుకు దర్శిత 80,000 అప్పిచ్చినట్లు తెలుస్తోంది. కాకపోతే వచ్చే నెల దుబాయ్లో ఉన్న తన భర్త దగ్గరికి వెళ్తానని దర్శిత చెప్పడంతో సిద్ధరాజు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.